డాక్టర్ జట్కా, ఒకవేళ మీ కలర్ చేంజింగ్ కెమెరా ఈ గార్డెన్ లో ఉన్న పువ్వులన్నిటినీ వాటి ఒరిజినల్ రంగులోంచి మరొక రంగులోకి మార్చగలిగితే మంత్రి గారు ఈ గార్డెన్ అభివృద్ధి కోసం కొన్ని కోట్లు విరాళంగా ఇస్తానని మనకి మాటిచ్చారు. కాబట్టి మనం ఆ గార్డెన్ ని ఈ ఫుర్ఫురీ నగర్ లో ఏర్పాటు చేయగలిగితే అప్పుడు ఈ ఫుర్ఫురీ నగర్ ఒక టూరిస్ట్ సెంటర్ గా కూడా మారుతుంది. మేయర్ సార్, ఇప్పుడు మీరు నా కలర్ చేంజ్ కెమెరా ప్రతిభ ఏమిటో చూడండి. ఈ గులాబీ ఎర్ర రంగులో ఉంది కదా, ఇప్పుడు దీన్ని నేను పచ్చ రంగులోకి మారుస్తాను. ఓ భలే, ఇది చాలా అద్భుతంగా ఉంది డాక్టర్ జట్కా. నేను ఈ రోజే మంత్రి గారిని ఇక్కడికి రప్పిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దన్నయ్య, ఇలా ఇవ్వు, ఇక్కడున్న అన్ని పూల రంగు మార్చేస్తాను. లగాయతు ఎరుపు రంగులో సన్ఫ్లవర్సా? డాక్టర్ జట్కా, యు ఆర్ జీనియస్. అరే మరి అలా పోడేకు మిత్రమా. అరే నా కళ్ళు. మోటు మోటు నీకేం కాలేదుగా? అరే నా కెమెరా, నువ్వేం చేసావు మోటు? ఎన్ని సంవత్సరాల కృషి ఫలితంగా ఈ కెమెరా తయారైందో తెలుసా? నువ్వు దీన్ని వెనకొట్టేసి పూర్తిగా నాశనం చేసావు మిత్రమా. నా కళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి పెద్దన్నయ్య. ఒకసారి మెల్లగా కళ్ళు తెరు, నన్ను చెక్ చేయి నువ్వు మోటు. ఓ ఇదేమిటి, నీ కళ్ళు మల్టీ కలర్ గా మారిపోయాయి. నీకు అన్ని బాగానే కనిపిస్తున్నాయా? పెద్దన్నయ్య, అన్నీ కనిపిస్తున్నాయి. ఐఎమ్ సారీ, వెరీ సారీ పెద్దన్నయ్య, మీ కెమెరా విరిగిపోయింది. పెద్దన్నయ్య, మీరు బ్లాక్ అండ్ వైట్ గా మారిపోయారేమిటి? నా కెమెరాలో రేస్ ని క్లిక్ చేసే కెమికల్ ఇప్పుడు నీ కళ్ళలోకి వెళ్ళిపోయింది మిత్రమా. ఇప్పుడు నువ్వు దేన్నైతే చూస్తావో నీ కళ్ళు దాని రంగుని లాగేసి దానిని బ్లాక్ అండ్ వైట్ గా మార్చేస్తుంది. అవును లగాయతు, త్వరగా మనందరం ఇక్కడి నుంచి పారిపోవాలి, లేకపోతే గార్డెన్ ని మనల్ని బ్లాక్ అండ్ వైట్ చేసేస్తాడు. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇదంతా అబద్ధం అని చెప్పండి. లగాయతు, కొంప ముంచావు. నా కలర్ మళ్ళీ నాకు రప్పించు. నా కలర్ మళ్ళీ నాకు రప్పించు. పతులు నా స్నేహితుడా, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నువ్వు నన్ను కూడా వదిలిపెట్టలేదా? డాక్టర్ జట్కా, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. మనం వెంటనే మోటుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి మిత్రమా, లేదంటే ఈ గార్డెన్ అంతా బ్లాక్ అండ్ వైట్ గా మారిపోతుంది. ఆ తర్వాత ఒక్క పైసా కూడా డొనేషన్ గా రాదు. నేను ఆగను, నేను మీకు దొరకను. నన్ను త్వరగా బాగు చేయండి పెద్దన్నయ్య. మరి అది కాదు. మోటు అంతు చూడాలి, అతను ఇదంతా మార్చేశాడు. చింగం గారు, కాపాడండి. అయ్యమ్మా, నా రంగుని దోచుకున్నాడు. ఏయ్ రంగు దొంగ, ఆగు, నేను జైల్లో పడేస్తాను. ఆగు, స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓటు, భారత మాత మీద ఓటు. బాక్స్ అన్నయ్య, నన్ను వెళ్ళిపోనేవు. ఇందులో నా తప్పేమీ లేదు. డాక్టర్ జట్కా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ మోటు మొత్తం బ్లాక్ అండ్ వైట్ చేసి పెట్టేశాడు. నాకు ఐడియా వచ్చింది. మనందరం కలిసి ఈ గార్డెన్ లో ప్రతి అణువణువు రంగురంగులుగా పెయింట్ చేసి మార్చేద్దాం. మంత్రి గారు ఇక్కడికి వచ్చేసరికి గార్డెన్ అంతా రంగులమయంగా ఉండాలి. మంత్రి గారు వెళ్లిపోయిన తర్వాత డాక్టర్ జట్కా పరిస్థితి అంతా చక్కబడేలా చేస్తారు. పతరు, నువ్వు చెప్పిన ఐడియా నిజంగానే అదిరిపోయింది. పద, పెయింట్ తీసుకుని చెట్ల రంగులు పూల రంగులు మారుద్దాం. We are ready. అయిపోయింది. నేను రంగులు బాగా వేస్తున్నాను. ఏ పని లేకపోతే రంగులు వేసుకుని బతికేయచ్చు.
నా స్నేహితులంతా నన్ను తరివేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? ఇప్పుడు మీరే పశువులు పక్షులు నా జీవిత సహచరులు. పతులు కూడా నన్ను వదిలేశాడు. బహుశా ఇక్కడ కూడా దెబ్బలు తినాల్సి వచ్చేలా ఉంది. నాన్న కాపాడండి, ఏదో తెల్లబోతం మన ఇంటికి వచ్చింది. నాన్న కాపాడండి. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో. అసలు నువ్వెవరు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? జున్నుమును వాళ్ళ నాన్న, నేను వాళ్ళ అమ్మని. మీరు నన్ను ఎందుకు గుర్తుపట్టడం లేదు? చుండం మొన్ను అమ్మ నల్లగా ఉంటుంది, నువ్వు తెల్లగా ఎలా మారావు? నేను ఇంత అందంగా ఎలా అయిపోయాను? ఓ మై జున్ను, ఓ మై మున్ను, నేను ఇంత అందంగా ఎలా అయ్యాను? థ్యాంక్ యూ పైనున్న మంచి దేవుడా, థ్యాంక్ యూ. ఇదంతా నా వల్లే జరిగింది. మీరు సంతోషిస్తే నాకు కూడా బాగుంది. ఫోన్లో ఎవరో ఒకళ్ళు సంతోషంగా ఉన్నారు. అలాగైతే నన్ను కూడా తెల్లగా మార్చవా ప్లీజ్? నా పిల్లల్ని కూడా తెల్లగా మార్చు ప్లీజ్. వావ్! మిత్రులారా, రాజారాము, శ్యాము, చిట్టి, చంటి, బంటి, త్వరగా అందరూ ఇక్కడికి రండి. చూసారా ఈ వింతని? భగవంతుడు మన కోసం దూతను పంపించాడు. అరే మోటు, ముందు నువ్వు ఇక్కడి నుంచి పారిపో, లేదంటే ప్రపంచంలో ఉన్న కాకులన్నీ ఇక్కడికే వచ్చేస్తాయి. ఓ, కళ్ళ ముందే ఇంత మాయ జరిగిందేమిటి? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అసలు ఇది ఎలా జరిగింది? పారిపో మోటు, ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే కాకులతో పాటు అడవిలో ఉన్న ఏనుగులన్నీ నీ వెంట పడతాయి. ఇదిగో ఏనుగా, ఆ మనిషిని ఆపు. అతనే మనల్ని తెల్లగా మారుస్తున్నాడు. వీల్లేదు, నన్ను కాపాడండి. మన అందమైన రంగు ఏమైపోయింది? అతనే అలా మార్చాడు, అతన్ని వదిలిపెట్టకండి. ఇప్పుడు టైగర్లు కూడా వెంటబడ్డాయా? పారిపో మోటు, పారిపో. నా రంగు ఏమైపోయింది? కాపాడండి. ఆహా ఆహా, ఈ గార్డెన్ చాలా అందంగా ఉంది. మంత్రి గారు వచ్చేస్తూ ఉంటారు, అందరూ సిద్ధంగా ఉండండి. ఈ రోజు కోట్ల రూపాయలు విరాళంగా రాబోతున్నాయి. ఇక ఫుర్ఫురి నగర్ ఒక టూరిస్ట్ సెంటర్ అయిపోతుంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి. బతులు కాపాడు, చింగం గారు కాపాడండి. ఏంటి ఏంటి ఇన్ని జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి? పారిపోండి, పారిపోండి, వదండి. చూస్తుంటే జంతువులన్నీ కూడా మోటు పని పట్టడానికి వెంటబడినట్టుగా ఉన్నాయి. అవి మోటు మీద కోపంగా ఉన్నాయి, అందుకే మనల్ని ఏమీ చేయడం లేదవి. ఇక్కడి నుంచి పారిపోండి, లేదంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అమ్మా తల్లి, వదిలేయి. చచ్చండ్రా బాబోయ్. వచ్చేసింది. అయ్యో, ఇక నా వల్ల కాదు. వద్దు. అబ్బో, అయ్యో. నన్ను వదిలేయి. వద్దు వద్దు, కాపాడండి. మళ్ళీ మారిపోయానా? ఏంటిది ఏంటిదంతా? అంతా బ్లాక్ అండ్ వైట్ గా ఎలా మారిపోయింది? మంత్రి గారు ఇలా చూస్తే మనకి ఒక్క పైసా కూడా ఇవ్వరు. ఓయ్, ఇదంతా మోటు వల్లే జరిగింది. కొట్టండి వాడిని.
నా కళ్ళు అంతా బాగుపడిపోయింది, అంతా మామూలు అయిపోయింది. థ్యాంక్ యూ మోటు. ఇప్పుడు మనం భలే అందంగా తయారయ్యాం. భలే భలే, నేను బ్లాక్ పీకాక్ అయిపోయాను. బాగుంది. వాహ్ వాహ్, మేము టైగర్ లా కనిపిస్తున్నావు. వావ్, భలే చాలా బాగుంది. ఇంత అందమైన ఉద్యానవనాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. మేయర్ గారు, వచ్చినట్టు కలవండి. మొత్తం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎన్ని కోట్ల రూపాయలు కావాలో నాకు చెప్పండి, మొత్తం ఇస్తాను. మోటు జిందాబాద్, మోటు జిందాబాద్, మోటు జిందాబాద్, మోటు జిందాబాద్. ఒకవేళ మోటు ఇక్కడికి రాకుండా ఉంటే ఇంత అందమైన జంతువులు కూడా ఇక్కడికి వచ్చి ఉండేవి కావు. తను బ్లాక్ అండ్ వైట్ గా మారిపోయి మనందరికీ అందమైన రంగుల్ని పంచాడు. అయినా తను సంతోషంగానే ఉన్నాడు. నేను ప్రభుత్వం తరపున మోటుకి గొప్ప బహుమానం ఇప్పిస్తాను. కంగ్రాచులేషన్స్ మోటు. ఇది నా బాధ్యత సార్.